హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, అగ్రరాజ్యమైన అమెరికాను ప్రస్తుతం వణికిస్తోన్న భారీ ప్రళయం పరిస్థితి అయితే దారుణం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న హిమ ప్రళయం, పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ అయితే ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మిడ్ వెస్ట్, అలాగే ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ దాటికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. రహదారులపై అడుగుల మేర మంచుకు పేరుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్ని గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. న్యూజెర్సీ వంటి పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించాయి. ఇక్కడ వెహికల్ వెళ్తున్న దారులు అయితే కనుక మీరు గమనించవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది. అదేవిధంగా మంచుతో పాటు గంటకు 40 నుంచి 50 మైళ్ళ వేగంతో వీస్తున్నటువంటి చలిగాలులు పరిస్థితులు మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు గడ్డకట్టి చలితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. మంచును తొలగించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ కూడా నిరంతర హిమపాతం వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. అనేక చోట్ల విద్యుత్ లైన్లు దెబ్బతిని వేలాది ఇళ్లు చీకట్లో మగ్గుతున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. సో ఇదే విధంగా కొనసాగినట్లయితే కనుక పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కరెంటు లేనట్లయితే కనుక హీటర్స్ పనిచేయవు, చాలా వరకు హైపోథెర్మియా బారిన పడి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.